హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుపతి పిఎన్ఆర్ కేఎస్. మనం ఈరోజు తిరుపతి దగ్గర ఉన్న శ్రీ కార్తిక్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ దగ్గరికి వచ్చాం. ఇది మనకు రైతు బజార్ ఎదురుగా యాదవ్ కాలనీలో ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం మన తిరుపతిలోనే శ్రీ కార్తిక్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ దగ్గర సిమ్యులేషన్ మిషన్ స్టార్ట్ చేశారండి. ఓనర్ గారు ఇక్కడే ఉన్నారు, వెళ్ళి మాట్లాడదాం రండి. ఓనర్ గారు దీని గురించి మొత్తం మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉపయోగపడతాయి అంటే మనము ఆర్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకి గుర్తులు ఖచ్చితంగా సింబల్స్ అనేవి మనకి తెలియాలి. గుర్తులకి ఏమని అర్థం అంటే ఫలాని గుర్తుకు అర్థం అనేది మన గుర్తుల గురించి మనం చెప్తాం. మన డ్రైవింగ్ స్కూల్కి వచ్చినప్పుడు ఏమేమి గుర్తులు ఎలా అనేది మనం చెప్తాం. ఇండికేషన్స్ కానీ ఈ గుర్తులకి అన్నిటికీ మనము ఫస్ట్ గుర్తుకు ఏమని ఆగము అని, సెకండ్ దానికి వచ్చి దారి వదల అలా ఒక్కొక్క గుర్తుకు మనము ఏమేమి ఆన్సర్స్ అని చెప్పి మన దాంట్లో బేసిక్స్ నాలెడ్జ్ అంతా ఇచ్చి మన క్లాస్ స్టార్ట్ చేస్తాము. ఈ సింబల్స్ అని మనకి ఎక్కడ పట్టుకొస్తాయి, రోడ్డు మీద ఏ సింబల్ వేస్తున్నాడు అనే గుర్తులు మనకి ఎలా అనేది మనకి ఏ విధంగా ఏ సింబల్కి ఏ గుర్తులు మనకి తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ గుర్తులు తెలియాల్సి మనకి ఎంతో అవసరం. ఇవి మనకి కంపల్సరీగా మనం ఆర్టీఓ ఎగ్జామ్కి అదే ఎల్ఎల్ఆర్కి అప్లై చేసినప్పుడు ఈ గుర్తులు కంపల్సరీగా మనం అడుగుతారు. కాబట్టి ఈ గుర్తులు మనకు తెలిస్తేనే మనం ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి. ట్రాఫిక్ గుర్తులు నెక్స్ట్ వచ్చి ఇవి మనకి కార్లో మెయిన్ ఏమంటే ఇంజన్ పార్ట్స్, మనకి ఏది పోతే ఎలా తెలియాలి అనే దానికి దీంట్లో మనకి మెయిన్ ఇంజన్ పార్ట్స్ అనేవి మనకి తెలిస్తేనే. ఇక్కడ మనకు లైవ్గా ప్రతి ఒక్క పార్ట్, ఇంజన్ పార్ట్స్ ప్రతి ఒక్కటి లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మిషన్ దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇదే అండి మన సిమ్యులేషన్ మిషన్. మనకి సిమ్యులేషన్ మిషన్లో 7 days ఆఫ్ క్లాస్ ఉంటుందండి. ఎవరికన్నా కారు ఎక్కే భయంగా ఉంటే దాంట్లో మనం ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఈ మిషన్లో భయం లేకుండా. మేడం స్టార్ట్ చేద్దాం మేడం క్లాసు. ఓకే, స్టార్ట్ చేద్దాం. వీటిని పెడల్స్ అంటారు. కింద ఏబిసి, ఏ అంటే యాక్సలరేటర్, బి అంటే బ్రేక్, సి అంటే క్లచ్. ఎక్సలేటర్కి బ్రేక్కి రైట్ లెగ్ యూజ్ చేయాలి, క్లచ్కు మాత్రమే లెఫ్ట్ లెగ్. ఓకేనా. సీట్ బెల్ట్ అనేది కంపల్సరీగా పెట్టుకోరు. మెయిన్ మనకు వచ్చి సేఫ్టీ ఫస్ట్. సీట్ బెల్ట్ కంపల్సరీ. ఇక్కడ చూడు, ఇది స్టీరింగ్. కార్లో ఏమంటే ఫస్ట్ స్టెప్ కీస్ ఆన్ చేయగానే ఏమవుతుందంటే స్టీరింగ్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. లాక్ ఓపెన్ అయితే మనకి ఇట్లా ఫ్రీగా తిరగడానికి స్టీరింగ్. సెకండ్ స్టెప్కి వచ్చి ఇగ్నిషన్ అంటే పవర్ ఆన్ అవుతుంది. థర్డ్ స్టెప్కి వచ్చి ఇంజన్ ఆన్ అవుతుంది. ఇంజన్ ఆన్ అయితేనే మనకి వెహికల్ మూవ్ అవ్వడానికి. ఇవి వచ్చి ఇండికేషన్స్. పై కంటే లెఫ్ట్, కింద కంటే రైట్. లెఫ్ట్ వెళ్ళినప్పుడు లెఫ్ట్ ఇండికేషన్ వేయాలి, రైట్ వెళ్ళినప్పుడు రైట్ ఇండికేషన్ వేయాలి. ఇండికేషన్స్ అనేది మనం బైక్ ఎలా అయితే వాడతామో కార్ కూడా కంపల్సరీ. అంటే మనం ఏ టర్న్ వెళ్తున్నామో అనేది లెఫ్ట్ వెళ్ళినప్పుడు లెఫ్ట్ ఇండికేషన్ వాడాలి, రైట్ వెళ్ళినప్పుడు రైట్ ఇండికేషన్ వేయాలి. ఇవి వచ్చి వైపర్స్. వర్షం పడినప్పుడు యూజ్ చేస్తాం కదా, ఇవి వైపర్స్. ఇది వచ్చి గేర్, ఇది వచ్చి హ్యాండ్ బ్రేక్. మనం కార్లో ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత వెహికల్ మూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా హ్యాండ్ బ్రేక్ అనేది మనం డౌన్ చేస్తే మనకి వెహికల్ మూమెంట్. అదేవిధంగా మనం కార్ పార్క్ చేయాలన్నప్పుడు కూడా హ్యాండ్ బ్రేక్ అనేది వేయాలి అన్నప్పుడు బటన్ పట్టుకోకుండా పైకి లాగా వెహికల్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇది వేయకపోతే ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు వెహికల్ మూవ్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం హ్యాండ్ బ్రేక్ అనేది మనం వేయాలి. గేర్ ఫస్ట్ మన కార్లో కూర్చున్నప్పుడు న్యూట్రల్లో ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. న్యూట్రల్లో ఉంది అంటే మనకి ఇలా ఫ్రీగా మూమెంట్ అనేది ఉంటుంది. అదే గేర్లో ఉంది అంటే రాడ్ టైట్గా ఉంటుంది. ఫస్ట్ గేర్ ఎలా వేయాలంటే లెఫ్ట్ వచ్చి అప్, సెకండ్ గేర్ వచ్చి లెఫ్ట్ వచ్చి డౌన్, థర్డ్ గేర్ వచ్చి న్యూట్రల్ నుంచి అప్, ఫోర్త్ గేర్ వచ్చి న్యూట్రల్ నుంచి డౌన్, ఫిఫ్త్ గేర్ వచ్చి న్యూట్రల్ నుంచి అప్, రివర్స్ వచ్చి రైట్ వచ్చి డౌన్. అది రివర్స్ గేర్. ఇవి బేసిక్స్. మనం స్టార్ట్ చేద్దాము. క్లచ్ తొక్కు, కీస్ ఆన్ చేయి, ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ డౌన్ చేయి, ఫస్ట్ గేర్. స్లోగా క్లచ్ వదలాలి, స్లోగా క్లచ్, రైట్ ఎక్సలేటర్, క్లచ్ తొక్కి సెకండ్ గేర్, వదిలేసి థర్డ్ గేర్, క్లచ్ తొక్కి, ఫోర్త్ గేర్. ఏ లైన్లో మనం వెళ్ళాలి.
ఇదే బ్యాక్ సైడ్ మిర్రర్ అండి. మన కార్లో ఎలా అయితే ఉంటుందో మిర్రర్ సేమ్ అలానే ఇక్కడ కూడా మిర్రర్ ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ వెళ్ళాలనుకుంటే చూసి వెనకాల కార్స్ ఉన్నాయా లేదా వెహికల్స్ ఉన్నాయా లేదా చూసుకొని ఆ తర్వాత బ్యాక్ అనేది మూవ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ మిర్రర్ రైట్ సైడ్ మిర్రర్ కూడా చూసుకుంటూ బ్యాక్ వెళ్ళాలి. మన తిరుపతిలోనే అందరికన్నా చాలా తక్కువ ప్రైస్తో శ్రీ కార్తిక్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ని నడిపిస్తున్నారండి. ఇక్కడ మనకు 15 years ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి వాళ్ళకి. 7 days ఆఫ్ క్లాస్ వచ్చి హేమలత గారు మనకు సిమ్యులేషన్ మిషన్లో చెప్తారండి. రిమైనింగ్ డేస్ వచ్చి మనకు కుమార్ గారు కార్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కార్ నేర్పిస్తారండి. మన పేజ్ని కానీ ఫాలో అయితే 10% ఆఫ్ డిస్కౌంట్ కూడా ఇస్తుంది. ఈ డ్రైవింగ్ స్కూల్ యొక్క అడ్రస్ ఎక్కడంటే మన తిరుపతి దగ్గర ఉన్న రైతు మార్కెట్ ఎదురు సందులో యాదవ్ కాలనీ దగ్గర ఉంటుందండి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. కాల్ చేసి వాళ్ళతో మాట్లాడతారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తిరుపతి PNR క్రియేషన్స్.